బెంగళూరు రేవ్ పార్టీపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది. సినీ నటి హేమ కూడా డ్రగ్స్ తీసుకున్నట్టు నార్కోటిక్ టీం ధృవీకరించింది. పార్టీలో పాల్గొన్న మొత్తం 150 మంది రక్త నమూనాలను తీసుకున్నారు. వీరిలో హేమకు పాజిటివ్ గా వచ్చినట్లు తేలింది. మొన్నటి వరకు తాను పార్టీలో పాల్గొనలేదని, తాను హైదరాబాద్ లోనే ఉన్నట్లు హేమ తెలిపారు. అయితే హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు నార్కోటిక్ టీం ధృవీకరించింది. ఫుల్ డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, బెంగళూరు డ్రగ్స్ కేసులో ఆ రోజు పోలీసులు అక్కడ ఉన్నటువంటి 100 నుంచి 150 మంది ఎవరైతే ఆ పార్టీలో పార్టిసిపేట్ అయి ఉన్నటువంటి సభ్యుల వివరాలు, వారి డ్రగ్స్ సేకరించారా లేదా అంటూ కూడా బ్లడ్ శాంపుల్స్ తీసుకొని ఇవన్నీ కూడా ల్యాబ్ కి పంపించడం జరిగింది. నార్కోటిక్ టెస్ట్ నిర్వహించి దీంట్లో ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారో ఆ రిపోర్టు తమకు అందజేయాలంటూ కూడా పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు 2 రోజుల తర్వాత ఈ రోజు రిపోర్టు బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులకు ఈ వివరాలు అందజేసినట్టుగా తెలుస్తుంది. దాంట్లో మొత్తం 86 మంది ఈ డ్రగ్స్ తీసుకున్నట్టుగా కూడా పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. దాంట్లో యాక్టర్స్ తెలుగు సినీ నటి హేమ కూడా డ్రగ్స్ స్వీకరించింది. ఆమె రక్త నమూనాలు కూడా స్వీకరించినప్పుడు ఆమె డ్రగ్స్ తీసుకున్నట్టుగా కూడా పాజిటివ్ ఉంది అని ఒక రిపోర్ట్ కూడా బెంగళూరు పోలీసులకు అందింది. మొత్తం 150 మంది శాంపుల్స్ తీసుకోగా దాంట్లో 86 మందికి ఈ పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఈ 86 మంది దాంట్లో డ్రగ్స్ తీసుకున్నారు. అది ఎండిఎంఏ, కొకైన్, డ్రై గాంజా లాంటి మెటీరియల్ సబ్స్టాన్స్ ని వీళ్ళు స్వీకరించారు అన్నట్టుగా కూడా పోలీసులకు ఆ రిపోర్ట్ అయితే అందింది. మొత్తం 59 మంది పురుషులకు ఈ పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్టుగా తెలుస్తుంది. దీంట్లో 35 మంది మహిళలను టెస్ట్ చేయగా 27 మంది మహిళలకు పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్టుగా కూడా బెంగళూరు పోలీసులకు ఆ వివరాలు అందింది. మొత్తం 150 మందిని తనిఖీలు చేయగా 150 మంది వ్యక్తుల శాంపుల్స్ తీసుకోవడంతో 86 మంది దాంట్లో డ్రగ్స్ తీసుకున్నారు. 86 మందికి విడివిడిగా వారి పేర్లతో సహా వారి ఐడెంటిటీ వివరాలన్నీ కూడా దాంట్లో రిపోర్ట్ లో జతపరుస్తూ ఆ రిపోర్ట్ విడివిడిగా పోలీసులకు కూడా అందజేయడం జరిగింది. దాంట్లో యాక్ట్రెస్ హేమ, తెలుగు సినీ నటి, టాలీవుడ్ సీరియల్ నటి హేమ అలియాస్ కృష్ణవేణి, తన పోలీసులు రికార్డ్స్ ప్రకారంగా హేమ అనే పేరు కాకుండా దాంట్లో బ్రాకెట్ లో కృష్ణవేణి అనే సినీ యాక్ట్రెస్ పేరుపై ఉన్నటువంటి రిపోర్ట్ కూడా పాజిటివ్ ఉంది. తను కూడా డ్రగ్స్ స్వీకరించింది అన్నట్టుగా కూడా పోలీసులకు ఆ రిపోర్ట్ అందింది. ఇప్పుడు తాజాగా రిపోర్ట్ అందిన తర్వాత ఆ రోజు బెంగళూరు పార్టీలో జరిగినటువంటి వివరాలు వెరిఫై చేసిన తర్వాత వారి నివాసాలు ఎక్కడ, వారి పెళ్లి జరిగితే హస్బెండ్ ఎవరు, పెళ్లి జరగకపోతే వాళ్ళ తల్లిదండ్రుల వివరాలు కూడా సేకరించి వాళ్ళ ఫోన్ నెంబర్లు, వాడి ఆధార్ కార్డులు అన్ని కూడా తీసుకొని ముందస్తుగానే విచారణలో భాగంగా నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. నోటీసులు అందించినప్పుడు ఖచ్చితంగా పోలీసుల ముందు హాజరు కావాలంటూ కూడా వారి వ్యక్తిగత వివరాలన్నీ కూడా సేకరించి వారి కుటుంబ సభ్యుల వివరాలు కూడా సేకరించడం జరిగింది. ఇప్పుడు నటి హేమ అలియాస్ కృష్ణవేణి పేరు కూడా డ్రగ్స్ లో తీసుకున్నట్టుగా కూడా పాజిటివ్ వచ్చింది. కాబట్టి త్వరలో ఈ రోజు బెంగళూరు పోలీసులు నటి హేమకు నోటీసులు అందజేసి రేపా లేదా ఎల్లుండి పోలీసుల ముందు విచారణకు హాజరయ్యి ఈ డ్రగ్స్ తీసుకోవడానికి గల కారణాలు ఏంటి, ఎప్పటి నుంచి కూడా డ్రగ్స్ తీసుకుంటా ఉన్నారు, ఏ రకమైనటువంటి డ్రగ్స్ తీసుకుంటా ఉన్నారు, ఈ బెంగళూరు పార్టీకి వచ్చి బెంగళూరు పార్టీలో లేనంటూ కూడా పోలీసులను పక్కదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేయడము, ఒక వీడియో రికార్డ్ చేసి మీడియాను నమ్మించేటువంటి ప్రయత్నం చేయడము, తెలుగు ప్రజలందరికీ కూడా దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నం చేసినందుకు కూడా హేమ పైన మరో కేసు నమోదవ్వడం జరిగింది. అనుమానం వచ్చినటువంటి వెంటనే హేమ నుంచి బ్లడ్ శాంపుల్స్ తీసుకొని అది ల్యాబ్ కి పంపినటువంటి వెంటనే ల్యాబ్ నుంచి హేమ డ్రగ్స్ తీసుకున్నట్టుగా కూడా రిపోర్ట్ పోలీసులకు అందజేసింది. ఇప్పుడు పోలీసులకు అయితే రిపోర్ట్ అందింది. దాని ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ముందుకు వెళ్లేటువంటి ఆలోచనలు ఉన్నాయి. ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసి 86 మంది ఏ ప్రాంతంలో ఉంటున్నారో వ్యక్తిగతంగా వాళ్ళందరూ కూడా 41 సిఆర్పిసి సర్వ్ చేసి ఒక డేట్ కేటాయించి, ఒక టైం ని కేటాయించి ఆ టైం డేట్ రోజు మీరు పోలీసుల ముందు హాజరయ్యి ఆ డ్రగ్స్ ఎవరు చెప్తే తీసుకున్నారు, మీకు ముందుగానే డ్రగ్స్ అలవాటు ఉన్నాయి, ఎన్ని రోజుల నుంచి డ్రగ్స్ అలవాటుగా మార్చుకున్నారు, ఈ పార్టీకి రావడానికి గల కారణాలు ఏంది, పిలిచింది ఎవరు, ఏ రకమైనటువంటి డ్రగ్స్ తీసుకున్నారు అనే దానిపై కూడా పూర్తి వివరాలు వారి నుంచి సేకరించి వీరి రిపోర్ట్ అయితే అందింది. కాబట్టి వీరందరిపైన ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి వీరందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేసేటువంటి ఆలోచనలో పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. హేమ కొన్ని సెకండ్స్, నిమిషాల్లోనే అందరినీ బురిడి కొట్టించి అదే ఫామ్ హౌస్ నుంచి పక్కకు వచ్చి పోలీసులను రిక్వెస్ట్ చేసుకుని వ్యక్తిగతంగా తన కుటుంబ సభ్యులతో మాట్లాడాలని చెప్పి పక్కకు వచ్చి ఒక వీడియో మాట్లాడి రిలీజ్ చేసి బెంగళూరు డ్రగ్స్ పార్టీతో తనకు సంబంధం లేదు, నేను హైదరాబాద్ ఫామ్ హౌస్ లోనే ఉన్నాను, చిల్ అవ్వడానికి నేను ఫామ్ హౌస్ కు వచ్చానంటూ ఏదైతే
తప్పుడు కథనాలు మీడియా ప్రసారం చేస్తా ఉందో ఇదంతా ఫేక్ న్యూస్ అంటూ కూడా కొట్టిపారేస్తూ తను తప్పించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇన్వెస్టిగేషన్ కి ఆటంకం కల్పించినందుకు బెంగళూరు పోలీసులు హేమ పైన మరో కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించి ఏదేమైనప్పటికీ పోలీసులకు అందాల్సింది ల్యాబ్ రిపోర్టు. ఆ ల్యాబ్ రిపోర్ట్ అయితే అందింది కాబట్టి నార్కోటిక్ టెస్ట్ ముగిసిన తర్వాత రిపోర్ట్ కీలకం. ఆ రిపోర్ట్ ఆధారాన్ని చేసుకుని వ్యక్తులపైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నటి హేమ రిపోర్ట్ తో పాటు మిగతా 86 మంది దీంట్లో పార్టిసిపేట్ అయినట్టుగా కూడా ఆ పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్టుగా కూడా పోలీసులు ఈ విషయాన్ని ధృవీకరించడం జరిగింది. హైదరాబాద్ నుంచి అష్యూరాయ్ అంటూ ఒక యాక్టర్ కూడా దీంట్లో పార్టిసిపేట్ అయ్యింది. అష్యూరాయ్ రిపోర్ట్ పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అనే దానిపై కూడా ఒక్కొక్కరికి ఆ నోటీసులు అందజేసేటువంటి ఆలోచనలో ఉన్నారు. హైదరాబాద్ కి చెందినటువంటి వాసు, గోపాల్ రెడ్డి, రిషి చౌదరి, అరుణ్ రెడ్డి వీళ్ళు అనేక మంది పేకాటలు, క్రికెట్ బుక్కీస్, రెగ్యులర్ గా వీళ్ళు ఎవరైతే ఫిలిం ఇండస్ట్రీకి టచ్ లో ఉంటారో ఈ వ్యక్తులందరూ కూడా బెంగళూరు పార్టీలో హాజరయ్యి ఈ డ్రగ్స్ ని స్వీకరించి పార్టీని ఎంజాయ్ చేసుకున్నారు. పోలీసులకు అప్పుడే ఇన్ఫర్మేషన్ రావడంతో పోలీసులు రైడ్ చేసి ఇదంతా కూడా భగ్నం చేసి వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని డ్రగ్ టెస్ట్, నార్కోటిక్ టెస్ట్ వాళ్ళ నుంచి తీసుకొని ల్యాబొరేటరీకి పంపిన తర్వాత ల్యాబ్ నుంచి వచ్చేటువంటి రిపోర్ట్ ప్రకారంగా వీరిపైన అందరిపైన డ్రగ్స్ కేసులు నమోదు చేసి విడివిడిగా 41 CRPC కింద నోటీసులు ఇచ్చి వివరణ పేరుతో పిలిపించి వారందరినీ అరెస్ట్ చేసి జైలుకి పంపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. వైశాలి, అయితే హేమ రిపోర్ట్ పాజిటివ్ గా వచ్చింది, అంతకు ముందేమో ఫేక్ వీడియో పోస్ట్ చేసింది. మరి దర్యాప్తు ఏ విధంగా ఉండనుంది హేమపై? హేమ విషయంలో ఎలక్ట్రానిక్ సిటీ, బెంగళూరు పోలీసులు సీరియస్ గానే ఉన్నారు. కేసు దర్యాప్తుకు ఆటంకం కల్పించడంతో పాటు పోలీసుల పైన నమ్మకం కోల్పోయే విధంగా హేమ వ్యవహరించింది. తను సరదా కోసం చేసినటువంటి వీడియో ఉండొచ్చు, తను తప్పించుకునేటువంటి ప్రయత్నం చేసిన తను దాంట్లో లేనని ఏదైతే వీడియో చేసిందో అది ఇన్వెస్టిగేషన్ కి ఆటంకం ఏర్పాటు చేసింది. పోలీసుల కేర్లెస్ గా ఉండడంతో హేమ బయటకు వచ్చి ఆ వీడియో తీసి మీడియాకి షేర్ చేసింది. కొన్ని మీడియాలకు ఫోన్ ఇన్లు ఇచ్చింది. సరే, నేరుగా వీడియో కాల్ మాట్లాడి ఆ వీడియో కాల్ ని కూడా రికార్డ్ చేసుకోమని కూడా తను ఒక మెసేజ్ ఇచ్చింది. దీని ద్వారా దర్యాప్తు అంశాలను ఎప్పటికప్పుడు బయటికి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తా ఉంది. పోలీసులు సరైనటువంటి పోలీసులు దర్యాప్తును ఆటంకం ఏర్పాటు చేసినందుకు హేమ వ్యవహారం పైన పోలీసులే సీరియస్ గా తీసుకొని తన మొబైల్ ని లాక్కొని ఆ వీడియోని డిలీట్ చేసి మొబైల్ ని సీజ్ చేసి హేమకు నోటీసులు అందజేసి పోలీసు విధులకు, పోలీసు దర్యాప్తులకు ఆటంకం కలిగించినందుకు మీ పైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఒక విషయాన్ని కూడా తెలియజేస్తూ అప్పుడే నోటీసులు అందజేసినట్టుగా తెలుస్తోంది. ఆ రోజు మొత్తం బెంగళూరులో దొరికినటువంటి 3 రోజుల వ్యవహారం రేవుపాటికి సంబంధించి అందరి నుంచి డ్రగ్ శాంపిల్స్, బ్లడ్ శాంపిల్స్, కొంతమందివి రక్త నమూనాలు, కొంతమందివి వెంట్రుకలు, కొంతమందివి గోర్లు తీసుకొని అవన్నీ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా 86 మంది ఇప్పటికీ డ్రగ్స్ స్వీకరించారంటే కూడా పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందనేది కూడా బెంగళూరు పోలీసులు కన్ఫర్మ్ చేశారు. 86 మంది ఇప్పటికే వ్యక్తిగత డేటా సేకరించి ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా స్వయంగా వెళ్లి బెంగళూరు పోలీసులే నోటీసులు ఇచ్చి పిలిపించి విడివిడిగా వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసి వాళ్ళ డ్రగ్స్ డొంక మొత్తలను కదిలించేటువంటి ప్రయత్నంలో మాత్రం బెంగళూరు పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. హేమ సడన్ గా ఫామ్ హౌస్ లోనే ఉండి ఫామ్ హౌస్ లోనే రెడ్ హ్యాండెడ్ గా డ్రగ్స్ స్వీకరిస్తూ దొరుకుతూ అక్కడ రేవు పార్టీలో దొరికినటువంటి హేమ రిక్వెస్ట్ చేసుకుని పక్కకు వచ్చి ఈ వీడియో రిలీజ్ చేయడంపై మాత్రం పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా ఉన్నారు. ఎవరి ఆలోచన మేరకు హేమ ఈ రకంగా ఈజీగా వీడియో చేసి ఈ కేసు నుంచి తప్పించుకోవచ్చు అని ఎవరు డైరెక్షన్ ఇచ్చారు, ఎవరి ఆదేశాల మేరకు అలా వ్యవహరించిందనే దానిపై కూడా పోలీసులు ఆ వివరాలన్నీ కూడా ఆరా తీస్తా ఉన్నారు. హేమ విషయంలో మాత్రం ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు సీరియస్ గా వ్యవహరించనున్నారు. ఇంతకు ముందు వరకే తను డ్రగ్స్ పార్టీలో డ్రగ్స్ తీసుకోలేదు కాబట్టి చూసి చూడనట్టుగా పోలీసులు వ్యవహరించారు. కానీ ఇప్పుడు డ్రగ్స్ తీసుకున్నట్టుగా రిపోర్ట్ వచ్చింది కాబట్టి దాని ప్రకారంగా దాన్ని బేస్ చేసుకుని హేమను అన్ని వైపుల నుంచి కూడా క్వశ్చన్ చేసి ఎన్ని రోజులుగా డ్రగ్స్ తీసుకుంటుంది, ఎవరెవరికి అలవాటు చేసింది, హైదరాబాద్ లో హేమకు డ్రగ్స్ ఇచ్చేటువంటి వ్యక్తులు ఎవరు, డ్రగ్స్ ముఠాలతో హేమకు ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, వాసు ద్వారానే హేమకు ఈ డ్రగ్స్ అందుతా ఉన్నాయా, వాసు కాకుండా హేమ ఇంకేమైనా డ్రగ్స్ ముఠాలను మెయింటైన్ చేస్తూ స్వయంగా తను డ్రగ్స్ తెచ్చుకొని ఇంట్లో స్వీకరిస్తూ ఉంటూ దాన్ని ఇంకా ఎంతమందిని అడిక్ట్ చేసిందనే దానిపై కూడా బెంగళూరు పోలీసులు వివరాలను కూడా తేల్చి తన పైన డ్రగ్స్ కేసు నమోదు చేసి హేమను కూడా రిమాండ్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. వైశాలి, హేమ మాదిరిగా మరికొంతమంది పేర్లు కూడా బయటకు వచ్చాయి కదా, మరి వారి పరిస్థితి ఏంటి? తెలుగు వారు ఉన్నారా? వారి నమూనా పాజిటివ్ గా వచ్చిందా? తెలుగు వారు వారి భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తా ఉన్నారు. హీరో శ్రీకాంత్ గాని, తర్వాత యాంకర్ శ్యామల, జానీ మాస్టర్, అష్యూరాయ్,
మిగతా ఎవరైతే పేర్లని ట్రోలింగ్ చేస్తూ నెగిటివ్ ట్రోలింగ్స్ క్రియేట్ చేస్తా ఉన్నారో వాళ్ళంతలా వాళ్ళే స్పందించి డ్రగ్స్ కేసులో మేము లేము, మాకు సంబంధాలు లేవు అంటూ కూడా స్వయంగా సెల్ఫీ వీడియోలు రిలీజ్ చేస్తూ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అశ్వురాయ్ ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీకి ఎదుగుతూ ఉన్నాను, ఒక ఆడపిల్లని తన పరువుని దిగదార్చకండి, తనకు కొన్ని విలువలు ఉన్నాయి, ఆ విలువలతో నేను సోదరుడు అని భావించి ఆ బర్త్డేకు వెళ్ళాను, ఆ బర్త్డేలో డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న ఒక విషయం తనకు తెలియదు, పోలీసులు అడిగిన విధంగానే నేను బ్లడ్ శాంపుల్స్ ఇచ్చాను, ఆ బ్లడ్ శాంపుల్స్ లో ఏ రకంగా ఉండబోతోంది అనే దానిపై మాత్రం ఎదురు చూస్తా ఉన్నాను అనేది తను చెప్పినటువంటి వర్షన్. ఇప్పుడు అశ్వురాయ్ బ్లడ్ శాంపుల్ స్వీకరించారు, అశ్వురాయ్ కూడా అక్కడ ఉన్నానని స్వయంగా తనే ఒప్పుకుంది. ఇప్పుడు పోలీసుల్లోకి వచ్చినటువంటి రిపోర్ట్ లో అశ్వురాయ్ కి పాజిటివ్ స్వీకరించినట్టు వచ్చిందా, నెగిటివ్ అశ్వురాయ్ కి డ్రగ్స్ కి సంబంధం లేనటువంటి రిపోర్ట్ వచ్చిందా? మొత్తం 30 మంది మహిళల యొక్క రక్త నమూనాలు తీసుకున్నప్పుడు 27 మంది దాంట్లో పాజిటివ్ ఉన్నట్టుగా మాత్రం పోలీసులకు ఆ రిపోర్ట్స్ అందాయి. నార్కోటిక్ డ్రగ్స్ టెస్ట్ విషయానికి వస్తే 27 మంది పాజిటివ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంట్లో ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి కూడా 27 మంది డ్రగ్స్ స్వీకరించారన్నట్టుగా కూడా పోలీసులకు రిపోర్ట్ అందింది. ఆ 27 మందిలో తెలుగు ఇండస్ట్రీకి చెందినటువంటి వ్యక్తులు ఇంకెవరెవరు ఉన్నారనే దానిపై మాత్రం ఆ వివరాలు పోలీసులు ఇప్పుడు బయట పెట్టనున్నారు. ఆ రోజు ఎవరో డ్రగ్స్ స్వీకరించారు స్వీకరించలేదు, అమాయకంగా వీళ్ళు పార్టీకి వచ్చినటువంటి వాళ్ళని బలి చేయకూడదు అని ఒక పోలీసుల ఉద్దేశంతో వీరందరి నుంచి శాంపుల్స్ తీసుకొని వదిలేయడం జరిగింది. ఇప్పుడు పోలీసులకు 86 మంది డ్రగ్స్ స్వీకరించారు బెంగళూరు రేవ్ పార్టీ కేంద్రంగా. ఆ రోజు సన్సెట్ ఈవినింగ్ నుంచి సన్ మార్నింగ్ వరకు అంటూ ఈవెంట్ ఒక క్యాప్షన్ తో ఆర్గనైజ్ చేశారు. దాంట్లో మొత్తం 150 మంది పార్టిసిపేట్ చేయగా 150 మంది శాంపుల్స్ తీసుకుంటే 86 మంది దాంట్లో డ్రగ్స్ స్వీకరించారు. ఎండిఎంఏ, కొకైన్, డ్రై గాంజా లాంటి మెటీరియల్ ని, సబ్స్టాన్స్ ని వీరు సేకరించారన్నట్టుగా పోలీసులకు రిపోర్ట్ అందింది. దాంట్లో హేమ కూడా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. హేమతో పాటు అనేక మంది ఇండస్ట్రీకి చెందినటువంటి మహిళలు డ్రగ్స్ స్వీకరించారన్నది కూడా రిపోర్ట్ అందింది. కాబట్టి వాళ్ళకు వ్యక్తిగతంగా నోటీసులు జారీ చేస్తే ఎవరెవరు ఈ డ్రగ్స్ స్వీకరించారు, ఎవరెవరు ఇండస్ట్రీకి చెందినటువంటి వారు ఉన్నారనే దానిపై కూడా పూర్తి వివరాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. వైశాలి, అయితే నిర్వాహకులు వాసు, మరో నటి అశ్వురాయ్ కూడా పాజిటివ్ అని తేలింది, మరి వారి సంగతి ఏంటి? అశ్వురాయ్ డ్రగ్స్ పార్టీకి వెళ్ళాను అంటూ మాత్రం క్లియర్ గా తాను ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది. సోదరుడు బర్త్డే పార్టీ అని ఇన్విటేషన్ చేయడంతో బెంగళూరు వెళ్ళాను కానీ డ్రగ్స్ తీసుకోలేదు అనేది మాత్రం తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్. కానీ ఈ రోజు అందినటువంటి రిపోర్ట్ లో అశ్వురాయ్ కూడా డ్రగ్స్ స్వీకరించిందని ఒక పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఇది పోలీసులు ఇంకా ధృవీకరించాల్సి ఉంది. హేమ మాత్రం డ్రగ్స్ తీసుకున్నట్టుగా కూడా ఆ పాజిటివ్ రిపోర్ట్ ని పోలీసులు అధికారికంగా అఫీషియల్ గా దాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. అశ్వురాయ్, గోపాల్ రెడ్డి, వాసు, ఇంకా కొందరు హైదరాబాద్ కి చెందినటువంటి క్రికెట్ బుక్కీస్ అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ అయ్యారు. వీళ్ళందరూ కూడా డ్రగ్స్ స్వీకరించారనే అనుమానాల పైన డ్రగ్స్ స్వీకరించినప్పుడు హేమ డ్రగ్స్ తీసుకుంది అనే దానిపై పోలీసులు కన్ఫర్మేషన్ ఇచ్చారు. అశ్వురాయ్ అనే యాక్టర్ కూడా డ్రగ్స్ తీసుకుంది, అది కూడా కన్ఫర్మ్ అయ్యింది అనేది చెప్తా ఉన్నారు. కానీ అధికారికంగా పోలీసులు దీన్ని ధృవీకరించాల్సి ఉంది. పోలీసులు ధృవీకరిస్తేనే నిజంగానే అది పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చింది అనే దానిపై కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి అశ్వురాయ్ విషయంలో ఇంకా కొంత సస్పెన్స్ గానే కొనసాగుతుంది. తన విషయంలో పాజిటివ్ వచ్చింది అనేది అన్అఫీషియల్ గానీ అఫీషియల్ గా దాన్ని ధృవీకరించాల్సి ఉంది. వీరందరికీ నోటీసులు జారీ చేసి త్వరలో బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్ కి పిలిపించి వీరందరి నుంచి విడివిడిగా వివరణ తీసుకుని వీరందరిపై కూడా డ్రగ్స్ కేసులు నమోదు చేసి రిమాండ్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే హేమతో పాటు మరికొంతమంది టాలీవుడ్ నటులకు కూడా నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది, వివరాలేంటి? ఆ టైంలో అక్కడ ఎవరెవరు ఉన్నారనే దానిపై మాత్రం పోలీసులు వారి ఆధార్ కార్డులు, వారి వ్యక్తిగత వివరాలు, వివాహం జరిగిన దానికి సంబంధించినటువంటి వారి కుటుంబ సభ్యులు, జరగకపోతే వారి తల్లిదండ్రుల వివరాలు, వాళ్ళ ఆధార్ కార్డులను కూడా స్వీకరించినట్టుగా తెలుస్తోంది. వీరు ఇక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత మళ్ళీ దొరకకుండా ఫోన్ నెంబర్స్ చేంజ్ చేసి లొకేషన్ మార్చి కొంత ఇబ్బంది క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఎక్కడ కూడా తప్పించుకోకుండా వీరందరూ అందుబాటులో ఉండే విధంగా వర్కింగ్ మొబైల్ నెంబర్స్, వారి ఫ్యామిలీ మెంబర్స్, వారి హస్బెండ్ మొబైల్ నెంబర్స్ కూడా అన్ని స్వాధీనపరచుకొని దాని ద్వారా వీళ్ళు కాంటాక్ట్ లోకి వెళ్లి వీళ్ళకి నోటీసులు అందజేసేటువంటి ఆలోచనలు ఉన్నారు. నటి హేమ పేరు మాత్రమే హైదరాబాద్ బెంగళూరు పోలీస్ కమిషనర్, తెలుగు యాక్ట్రెస్ హేమ దాంట్లో ఉన్నట్టుగా సమాచారం ఉంది. హేమ కూడా అదుపులోకి తీసుకున్నాము, బ్లడ్ శాంపుల్స్ కూడా తీసుకున్నాము. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత తదుపరి యాక్షన్ హేమ పైన ఉంటుందన్న ఒక విషయాన్ని కూడా బెంగళూరు సిపి మీడియా ముఖంగా ఆ అఫీషియల్ డిక్లరేషన్ కూడా చేయడం జరిగింది. నటి హేమతో పాటు అశ్వురాయ్ అని మరో యాక్టర్ పేరు కూడా తెరపైకి వచ్చింది. తన విషయంలో ఒక క్లారిటీ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఇంకా హైదరాబాద్ కి చెందినటువంటి అమ్మాయిలు, ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి అమ్మాయిలు, ఇండస్ట్రీకి చెందినటువంటి అమ్మాయిలే ఎక్కువగా ఈ వాసుతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే ఈ ఇన్విటేషన్ పర్సనల్ గా పంపించి దాని ద్వారా ఆ పార్టీకి పిలిపించుకొని అక్కడ అసభ్య
అసభ్యకరమైనటువంటి దృశ్యాలు, నగ్న అర్ధనగ్న దృశ్యాల ద్వారా ఈ డ్రగ్స్ స్వీకరించి డీజీ సౌండ్లతో ఆడ హోరెక్కించి పూర్తి స్థాయిలో అక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేశారనేదే సిసిబి సెంట్రల్ క్రైమ్ బ్యూరో అధికారులకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు సోదాలు నిర్వహించి 150 మందిని అదుపులోకి తీసుకొని ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వీళ్ళని విడివిడిగా విచారించి వాళ్ళ దగ్గర నుంచి ఆ డేటానంతా కూడా సేకరించి ఎలా వచ్చారు, ఎవరి ద్వారా వచ్చారు, ఆ లింక్ అనేది కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి వారిని అక్కడి నుంచి పంపిన తర్వాత 2 రోజుల తర్వాత ఈ రోజు ల్యాబ్ నుంచి రిపోర్ట్ ఆధారంగా 86 మంది పాజిటివ్ డ్రగ్స్ తీసుకున్నట్టుగా కూడా ఇన్ఫర్మేషన్. దాంట్లో నటి హేమ ఇంకా 37 మంది, ఇంకా 27 మంది మహిళలు డ్రగ్స్ తీసుకున్నట్టుగా కూడా పోలీసులకు ఆ రిపోర్ట్ అందింది. దాంట్లో ఇంకెవరెవరు ఉన్నారు, ఇండస్ట్రీకి చెందినటువంటి వారు, ప్రజలెవరు, సాధారణ వ్యక్తులు ఎవరు, వ్యాపారవేత్తలు ఎవరు, రాజకీయ నాయకులు ఎవరు అనే దానిపై కూడా పోలీసులు దృష్టి పెట్టి వారికి అందరు కూడా నోటీసులు అందజేసి పిలిపించి వారిని విచారించేటువంటి ఆలోచనలు కనబడతా ఉన్నాయి. ఇప్పటికే ఈ శాంపుల్స్ కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ అన్ని కూడా బెంగళూరు పోలీసులకు అందాయి. ఆ రిపోర్ట్స్ ని బేస్ చేసుకొని విడివిడిగా వాళ్ళకి ఫోన్ కాంటాక్ట్ అయ్యి ఫోన్ కాంటాక్ట్ ద్వారా వారికి డేట్ కేటాయించి ఆ రోజు పోలీసుల ముందు హాజరవ్వాలంటూ మాత్రం ఈ ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే బెంగళూరు పోలీసులు హేమకు కౌన్సిలింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది, వివరాలేంటి? ఆ రోజే హేమ చేసినటువంటి ఓవర్ యాక్షన్, హేమ వ్యవహార శైలి, తను ప్రవర్తించినటువంటి తీరు, దర్యాప్తులో కేసు నడుస్తా ఉండగానే ఆ కేసు నమోదు చేయాలా లేదా, దీంట్లో అమాయకులు ఎంతమంది ఉన్నారు, నిజంగానే డ్రగ్స్ స్వీకరించినటువంటి నిందితులు ఎవరున్నారనే దానిపై కూడా పోలీసులు దృష్టి పెట్టి 5గురిపై కేసు నమోదు చేసి 5గురిని అరెస్ట్ చేసి తీసుకెళ్లిన తర్వాత హేమ పోలీసులను రిక్వెస్ట్ చేసి పక్కకొచ్చి ఆ వీడియోని చిత్రీకరించి మీడియాకు రిలీజ్ చేసి తెలంగాణ ఏపీ ప్రజలందరూ కూడా తన డ్రగ్స్ కేసు సంబంధం లేదు అంటూ కూడా కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నంపై మాత్రం పోలీసులకు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చినటువంటి వెంటనే తన బ్లడ్ శాంపుల్స్ తీసుకొని ప్రత్యేకంగా హేమ పోలీసుల దర్యాప్తుకు ఆటంకం ఏర్పాటు చేయడము, పోలీసులనే తప్పుపట్టేటువంటి ప్రయత్నం చేసింది కాబట్టి హేమ వ్యవహారం తొందరగా తేల్చాలి అన్న ఒక ఆలోచనతోటే మొదట హేమ శాంపుల్ ని స్వీకరించి హేమ రిపోర్ట్ తొందరగా పంపాలంటూ కూడా బెంగళూరు పోలీసులు ల్యాబ్ కి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడంతో మొదట ల్యాబ్ నుంచి హేమ రిపోర్ట్ వచ్చింది. హేమ రిపోర్ట్ లో డ్రగ్స్ స్వీకరించింది, పవర్ఫుల్ సబ్స్టాన్సెస్, పవర్ఫుల్ మెటీరియల్ ని హేమ తీసుకుంది. దాంట్లో మోతాదుకు మించి డ్రగ్స్ ఎక్కువగా హేమ సేకరించింది అనేది కూడా పక్కాగా వీళ్లకు ల్యాబ్ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా హేమకు మరి కాన్సెప్ట్ లో కాంటాక్ట్ లోకి వచ్చి ఫోన్ ద్వారా నోటీసులు అందజేయడమా లేదా వ్యక్తిగతంగా ఇంటికి చేరుకొని నోటీసులు అందజేసి ఒక డేట్ కేటాయించి ఆ ప్రకారంగా పోలీస్ స్టేషన్ కు వచ్చి వివరణ ఇచ్చిన తర్వాత పోలీసులు ఆ వివరణలపై ఏమాత్రం క్లారిటీ లేకపోతే హేమపై కేసు నమోదు చేసి ఆమెను అరెస్టు చేసి జైలుకి పంపించేటువంటి ఆలోచనలో కూడా ఉన్నారు. పోలీసులనే పక్కదో పట్టించి పోలీసుల దర్యాప్తుని ఆటంకం ఏర్పాటు చేసి పోలీసులనే బురుడి కొట్టించేటువంటి ప్రయత్నం చేసింది కాబట్టి బెంగళూరు పోలీసులు ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనసులో పెట్టుకొని హేమపై మాత్రం సీరియస్ గా చర్యలు తీసుకునేటువంటి అవకాశంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ రవితేజ.